వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. దేశవ్యాప్తంగా సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వివాదం, వ్యక్తిగత ప్రైవసీ, కుటుంబ భద్రతకు సంబంధించిన ఘాటు సందేశం. పాపులర్ సింగర్, సోషల్ మీడియా యాక్టివిస్ట్ అయిన సింగర్ శ్రీపాద చిన్మయి ఇటీవల ఓ బోల్డ్ ఫోటోతో సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు, ట్రోలింగ్ కు గురవుతుంది. ఇది కేవలం ఫోటో సమస్య కాదు, వ్యక్తిగత ప్రైవసీ, కుటుంబ భద్రత, సోషల్ మీడియాలో ఎదురయ్యే క్రూరమైన కామెంట్స్ కే సంబంధించిన చెకింగ్ ఫైర్ సెగ్మెంట్. తాజాగా ఆమెపై కొందరు సోషల్ మీడియాలో అత్యంత అక్రూరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. పెళ్లై 2 పిల్లలు ఉన్న తన వ్యక్తిగత నిర్ణయాలపై విమర్శలు ఆమెను తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి. కానీ ఈ సింగర్ భయపడలేదు. ట్రోల్స్ కి గట్టిగా కౌంటర్ ఇవ్వడం ప్రారంభించింది. ప్రతిదాడికి ప్రతిస్పందన, చట్టపరమైన దృష్టికోణం కూడా, సామాజిక బాధ్యత సిగ్నల్ కూడా. తాజా ఘటనలో ఒక మార్ఫ్ చేసిన బోల్డ్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వెంటనే చిన్మయి ఘాటుగా స్పందించింది. హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటారో లేదో అన్న విషయం పక్కన పెడితే, ఇక్కడ ముఖ్య విషయం ఏమిటంటే, గత 8 నుండి 10 వారాలుగా తన కుటుంబాన్ని వేధించడానికి డబ్బు తీసుకుని ట్రోలింగ్ చేస్తూ అసభ్యంగా తిట్టే వ్యక్తుల నుండి అమ్మాయిలను, వారి కుటుంబాలను కాపాడడం కోసం రంగంలోకి దిగుతున్నానని చిన్మయి ప్రకటించారు. ఇది కేవలం ఒక వ్యక్తిగత సమస్య కాదు. సోషల్ మీడియాలో అసభ్యకరమైన కామెంట్లు, హానికరమైన టార్గెట్లు సీరియస్ క్రైమ్. ఇప్పటికే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కు ఫిర్యాదు చేసినా కొందరి ప్రవర్తన మారడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. మార్ఫింగ్ ఫోటోలు, హానికరమైన మెసేజ్లు వచ్చినప్పుడు అమ్మాయిలు భయపడకూడదు, కుటుంబ సభ్యులకు తెలపాలి. అదే సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేయాలి. సమాజానికి, యువతకు ఇదే సందేశం. సోషల్ మీడియాలో భద్రతను, వ్యక్తిగత గౌరవాన్ని కాపాడడం అవసరం. ట్రోల్స్ వస్తే ధైర్యంతో స్పందించాలి. ఇది కేవలం వ్యక్తిగత ఇబ్బంది కాదు, సోషల్ మీడియా అతి పెద్ద ప్లాట్ఫామ్. సున్నితమైన వ్యక్తిగత ప్రైవసీని, కుటుంబ భద్రతను సంగ్రహించి కాపాడడం ఇప్పుడు ప్రతి ఒక్కరి బాధ్యత. ట్రోల్స్ ఎదురైన ధైర్యం, చట్టపరమైన చర్యల ద్వారా ప్రతిస్పందించడం ఈ ఘటన మనందరికీ స్పష్టంగా చూపిస్తుంది.